ఎమ్మెల్సీ పోలింగ్ జరుగుతుంది. ఈస్ట్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్కి సంబంధించి పోలింగ్ సెంటర్స్లో కాకినాడ డిస్ట్రిక్ట్లో కూడా పోలింగ్ జరుగుతుంది. బోత్ సబ్ డివిజన్స్లో కలిపి మొత్తం 21 రూట్స్ ఉన్నాయి. అట్లానే పోలింగ్ స్టేషన్స్ 98 ఉన్నాయి. అన్ని చోట్ల కూడా ప్రాపర్ బందోబస్తు ప్రొవైడ్ చేయడం జరిగింది. వీటితో పాటుగా ఇన్స్పెక్టర్ ర్యాంక్లో స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్, ఎస్ఐ ర్యాంక్లో స్ట్రైకింగ్ ఫోర్సెస్ పెట్టడం జరిగింది. వాళ్ళందరూ యాక్టివ్గా మూవ్ అవుతూ పోలింగ్ ప్రశాంతంగా అయ్యేలాగా ఎన్షూర్ చేసుకుంటున్నారు. ఎస్టీపీఓస్ కూడా 2 సబ్ డివిజన్లోనూ స్టాండ్ బై ఫోర్స్ పెట్టుకొని ఏ రకమైన అన్టువర్డ్ ఇన్సిడెంట్స్ జరగకుండా ప్రశాంతంగా ఈ 8 AM to 4 PM ఏదైతే ఎమ్మెల్సీ పోలింగ్ ఉందో అది పీస్ఫుల్గా కంక్లూడ్ అయ్యేలాగా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. దీని తర్వాత పోలింగ్ మెటీరియల్ అంతా కూడా కలెక్టరేట్లోని స్పందన హాల్కి వెళ్ళి అక్కడి నుంచి ఏలూరుకి మూవ్ చేస్తారు. సో అక్కడ కూడా ప్రాపర్ బందోబస్తు అండ్ ఆల్సో ఎస్కార్ట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. విల్ మేక్ షూర్ దట్ ఎలక్షన్ గోస్ ఆఫ్ పీస్ఫుల్లీ. థ్యాంక్ యూ. ఈరోజు పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా ఓటింగ్ జరుగుతుంది. ఈ రోజున ఆ సందర్భంగా అన్ని ప్రాంతాలు తిరుగుతున్నప్పుడు లోపలికి ఓటేసిన తర్వాత మళ్ళీ వచ్చి మాకు రెస్పాండ్ అవుతున్నారు. సరే కూటమి ప్రభుత్వ అభ్యర్థికి వేసామండి, రాజశేఖర్ గారికి ఓటేసామని వాళ్ళే చెప్తున్నారండి. అదే ఇంకో అమ్మ చెప్పారు, కొండబాబు గారు కూటమి ప్రభుత్వం రావాలని మేము కోరుకున్నాం, ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి ఎన్నిక ఇది. కూటమి అభ్యర్థిగా పేరబత్తుల రాజశేఖర్ గారిని నియమించారు, ఆయనకి ఓటేసాం అని చెప్తున్నారు అందరు కూడా. ఏదైతే కొత్తగా నమోదు చేసిన ఓటర్స్ అందరూ కూడా కూటమి ప్రభుత్వ అభ్యర్థిగా రాజశేఖర్కి ఓటేస్తున్నారు. అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా, టీచర్స్ కూడా ఓటేస్తున్నారు ఈ రోజున. ఎందుకంటే వాళ్ళందరికీ ఒక నమ్మకం. గత ఎన్నో సంవత్సరాలుగా టీచర్స్ కానీ, అదేవిధంగా ఉద్యోగం లేక నిరుద్యోగులు కానీ గత ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు. టీచర్స్ కానీ వాళ్ళందరూ కూడా హామీలు ఇచ్చింది కానీ గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చలేదు. ఈరోజు నెరవేరుస్తుందని ఒక నమ్మకం. కూటమి ప్రభుత్వ అభ్యర్థిని నెగ్గించాలి, మనం అనుకున్న పనులు పూర్తి చేస్తారని ఒక నమ్మకంతో ఈరోజు ఓట్లేస్తున్నారు. పెద్ద ఎత్తున మెజార్టీ వస్తుందండి ఈ రోజున. ఈ కూటమి అభ్యర్థి పేరబత్తుల రాజశేఖర్ గారికి పెద్ద ఎత్తున మెజార్టీ వస్తుంది. పెద్ద గౌరవాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వబోతున్నారు ప్రజలని ఈ సందర్భంగా తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. ఈ ఎన్నిక గ్రాడ్యుయేట్స్ ఎన్నిక నామమాత్రం ఎన్నిక తప్ప పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు యొక్క పరిపాలన గత 9 నెలల్లో ఒక యుద్ధానంతం శకలాలను తీసి పునర్నిర్మాణం చేసి ఈవేళ రాష్ట్ర మొత్తం మీద పెద్ద ఎత్తున ఏదైతే 5 సంవత్సరాలుగా జరగలేదో ఆ రోడ్లు పెద్ద ఎత్తున రోడ్లు వేయడం జరిగింది. మంచినీళ్ళు కొనుక్కునే పరిస్థితి నుంచి ఇవాళ మంచినీరు ప్రతి గ్రామంలో కూడా జల్ జీవన్ మిషన్ పేరిట రాష్ట్ర ప్రభుత్వం 50%, అలాగే కేంద్ర ప్రభుత్వం 50% నిధులతోటి ఇవాళ పూర్తి స్థాయిలో ఇటువంటి అనేక కారణాలు ఇవాళ పరిపాలన, సాధారణ పరిపాలన, లా అండ్ ఆర్డర్ ఇవాళ మనం ఎక్కడ కక్ష సాధింపు చర్యలకు వెళ్ళలేదు. ఈరోజు కూడా ఇచ్చిన బాధ్యతని మనం చేసుకుంటూ ఉంటే ఆ బాధ్యత గుర్తించి ప్రతి గ్రాడ్యుయేట్ కూడా ఈ కూటమికి ఓటు వేయడానికి ముందుకు పరుగులు తీసుకుని వస్తూ ఉన్నారు. అందులో భాగంగా అనేక దూర ప్రాంతాల నుంచి కూడా అప్పట్లో ఈ జంటని ఎవరైతే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆయన ఆశీర్వదించడానికి ఎలా వచ్చారో అలాగే ఇవాళ కూడా పెద్ద ఎత్తున ప్రతి ఊరి నుంచి కూడా యువత పొద్దు నుంచి బూతుల దగ్గర చూస్తుంటే 190% యువత ఎక్కువ కనపడుతూ ఉన్నారు. ప్రతి చోట యువత, మహిళలు పెద్ద ఎత్తున వచ్చి ఓటు చేస్తూ ఉన్నారు. అది రాజశేఖర్ని ఆశీర్వదిస్తున్నట్టుగా మేము అందరూ కూడా భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కూడా రాజశేఖర్ మంచి మెజారిటీతో ఈ కాకినాడ రూరల్ కాన్స్టిట్యూన్సీలో పెద్ద మెజారిటీ, అలాగే ఉభయ గోదావరి జిల్లాలో కూడా పెద్ద మెజారిటీతో మొట్టమొదటిసారిగా రాజశేఖర్ నెగ్గబోతా ఉన్నాడు. కాబట్టి అలాగే ఈ కూటమి తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, అలాగే జనసేన పార్టీ కూటమికి ఎన్నికల తర్వాత మొట్టమొదటి ఎన్నిక వీరి యొక్క పరిపాలన ప్రతిబింబం ఈ ఎన్నికలో కనపడుతుంది. ఖచ్చితంగా పెద్ద మెజార్టీతో నెగ్గబోతాం. కూటమి అధికారంలోకి వచ్చిన 8 నెలల తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి.
ప్రజలందరూ కూడా కూటమి పరిపాలనతో పూర్తి సంతృప్తితోటి ఇవాళ ఓటింగ్కి వస్తున్నారు. ఎవరిని అడిగినా కూడా ఇంకెవరున్నారు రాజశేఖర్ తప్పనే మాట ఓటర్ల నుంచి వినిపిస్తున్నది. 9 నెలల క్రితం ఏ రకంగా ఓటర్లు ఉత్సాహంగా ఓటేసి దింపడానికి వచ్చారో ఈసారి కూడా అలాగే చాటుకొండగా పీడీఎఫ్కు సపోర్ట్ చేస్తున్న వైఎస్ఆర్పీని ప్రజలు గ్రహించి కూటమికి ఓటేయటానికి తరలి వస్తున్నారు. కూటమి విజయం అత్యంత మెజార్టీతో గెలుపొందుతారు అభ్యర్థి. అందరికీ నమస్కారం. విజ్ఞులైన ఓటర్ మహాశయులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ సందర్భంగా నేను సాగర్ గారు జీపీటీకి వచ్చి ఓటు వేయడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే ఈ పట్టభద్రులు ఉన్నారో అందరూ కూడా వచ్చి ఈరోజు ఆన్ టైం ఓటు వేసి తమ ఓటు హక్కుని వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాము. ఎందుకంటే శాసన మండలిలో ఎవరైతే వాయిస్ రేస్ చేసి ప్రజల తరపున ప్రజల సమస్యల తరపున పోరాడగలరో వాళ్ళకి మనం ఖచ్చితంగా ఎన్నుకోవాల్సిన సందర్భం ఇది. మనం ప్రజలకి మేలు చేయగలిగిన సందర్భం ఇది. సో ఖచ్చితంగా మనందరం కూడా ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో అందరూ ఆన్ టైం ఈవినింగ్ 4 o'clock లోపు వచ్చి అభ్యర్థిని ఎన్నుకుని శాసన మండలికి పంపించి ప్రజాస్వామ్యాన్ని రక్షించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.